ఇట్లా నువ్వు టార్చర్ పెట్టబాక, మంచిది కాదు. కాదు సరే, నువ్వు 10 మందిని పెట్టుకో, నా మీద ఎందుకు దొంగతనం వేస్తున్నావు? ఏడకి వచ్చేది నీకు టేషన్ ఎక్కిస్తే ఇప్పుడు పోయి నేను వదులు. మేడం ఏం చేస్తున్నా? ఏం చెప్పు, అంటే మీ అమ్మతో కూడా తిన్నావు అనుకురా? నీకు సంబంధం ఏంటి అసలు? ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది, జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా పెట్టి ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లో ఉంటాయి కానీ అవేం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇవి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటాయి. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకాల మీద దాకుండి నేను ఆ డౌట్తో నీ సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. ఆంటీ నువ్వు మీ పాప పెళ్ళి అయిపోతుంది ఇలాంటి నిర్ణయాలు ఏమీ బాధపడొద్దు అంటే ఫస్ట్ మనకేమన్నా అయ్యిందనుకో సో పోలీస్ స్టేషన్ ఉంది కదా ఆంటీ, ఇలాంటివన్నీ జరిగినాయి అని చెప్పినాం అనుకో. కాదంటీ ఇంత ధైర్యం ఇంకో 2 పిల్లల్ని వేసుకొని ధైర్యంగా బతుకుతున్నావు అంటే ఇలాంటి అవును ఇలాంటి ఎదవలు వచ్చి ఏమన్నా అంటే పోలీస్ స్టేషన్ ఉంది కదా ఆంటీ పోయి చెప్పాలి. తింటారు ఎందుకు చెప్తా నీ మీద అంటే ఎంత చెప్పినా కానీ నువ్వు ఆడపిల్లవా ఆంటీ పక్కా నీకే సపోర్ట్ చేస్తారు. 2 పిల్లలు ఉన్నాం సార్, 2 పిల్లలు ఉన్నారు సార్, నాకు రేపు మా పిల్ల పెళ్ళి అవుతుంది గిట్ల ఎదువా సతాయిస్తున్నా అని చెప్పి పోలీస్ స్టేషన్కి పోయినా ఇంకో మొత్తం గుర్తింటారు అంది ఎక్కడ పని. ఇంకొకరికి ఎవ్వరికి ఇట్లా చేయకుండా చేస్తారు. నువ్వు మొత్తం భయపడి బిడ్డ పెళ్ళి ఆగిపోతుంది అని ఏడ్చుకుంటుంటే ఎట్లా? ఏడవకు ఆంటీ, ఇప్పటిదాకా ఏడ్చి నువ్వు ఇప్పుడు ఏడవకు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఏడవకు, ఏం ఏడవకు. అబ్బాయిలాగా మొగ్గోన్లాగా బతికినావు. వాడేనా? ఎత్తి ఫోన్ మాట్లాడు, స్పీకర్ పెట్టు. హలో లొకేషన్కి వచ్చా రోడ్ మీద ఉన్నా. సరే నువ్వు రా పైకి. అదే నేను వస్తున్నాను, బయటకు వస్తాను. ఓకే అక్కడే ఉన్నా. ఆంటీ కెమెరా ఉన్నారు చెప్పకు, అది కనిపించదు, జస్ట్ పెయింటింగ్ లాగా అనిపిస్తే కనిపించదు. మేము అక్కడ రూమ్లో ఉంటాం, ఏంటంటే ఆ రూమ్ బెడ్రూమ్ తాళం వేసుకొని పోయారు అని చెప్పు సరేనా? నీకు అంతేం ప్రాబ్లమ్ వస్తే మేము లోపలికి చూస్తూనే ఉంటాం ఓకేనా? వెళ్ళి తీసుకొని వచ్చి డోర్ పెట్టేసి మాట్లాడు. ఇందులో వాయిస్ రికార్డ్ అవుతుంది ఆంటీ, నువ్వు ఈ ఫోన్ దగ్గరనే పెట్టుకో. ఇట్లా పెట్టుకో అవ్వండి. ఇందులో వాయిస్ రికార్డ్ అవుతుంది, రాగానే గుర్తుపెట్టుకో. ఇది తీసి నార్మల్గా చేతి పట్టుకో, లేకపోతే ఇట్లున్నా సరే సరేనా? తీసుకురా డోర్ పెట్టేసి జాగ్రత్త అంటే. తెలిసిన వాళ్ళని చెప్పారు కదా, వాళ్ళు ఊరెళ్ళారు. ఎవరో ఉంటారా? ఇప్పుడే రాదు కదా ఎవరు, ఇప్పుడే ఫుడ్ తెచ్చా మరి ఎలాగే తిన్నాక ఉందా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కొంచెం ఇది ఉందా? చెప్పు. ఏం చెప్పాలి?
నువ్వు కదా రమ్మన్నా. కాదు మా పాప పెళ్లి చెప్పి పెట్టుకున్నాను కదా, నువ్వు ఇట్లా చేస్తున్నావు ఏంటి నాకు అర్థం కాలేదు. నువ్వు నాకు పనిలో చేర్పించావు, పనిలో చేర్పించినా ఎంతో కొంత నీకు ఇచ్చాను. ఇప్పుడు నువ్వు నన్ను టార్చర్ పెట్టడం మధ్యలో ఏమన్నా బాగుందా? ఎంత బాగుంది కాదు మా పాప పెళ్లి పెట్టుకున్నా కదా, ఆ అమ్మాయి రోడ్లో ఎక్కడ పడితే అక్కడ నువ్వు కనిపించి ఏదంటే అది చెప్పి నేనేం దొంగతనం చేసా? మా పాపతో చెప్పావంట ఏం కావు. నువ్వు ముందు నన్ను అడిగావా? పనిలో పెట్టావు, పనిలో పెట్టినందుకు కమిషన్ ఇవ్వాలన్నావు, ఎంతో కొంత ఇచ్చాను కదా. ఇప్పుడు మధ్యలో నువ్వు ఇలా మాట్లాడటం ఏమన్నా న్యాయంగా ఉందా? దానికేముంది, అడిగితే ఇవ్వాలి అంతే. అట్లా అడిగితే ఇవ్వాలండి. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నారు? నువ్వు పనిలో పెట్టినా నీకు కావాల్సిన డబ్బులు ఈ అడిగావు స్టార్టింగ్ లో, నేను నీకు ఇచ్చాను కదా. నేను రా, నువ్వు ఎందుకు ఇట్లా టార్చర్ పెడుతున్నావు? నీ ఏజ్కి నా ఏజ్కి ఏమన్నా ఇదిగా ఉందా? నేను ఒక్కదాన్ని కాదు, నిజమే నేను చెప్పేది అది. నీ ఏజ్కి నా ఏజ్కి ఏమన్నా ఏది ఉందా? మా పాపకి ఆడబడతాడు, నువ్వు అసలు ఎందుకు వెళ్తున్నావు మా పాప దగ్గరికి? వస్తే తీసుకొని పోమని నాతో ఎందుకు? అసలు నాతో ఏం అవసరం ఉంది? పనిలో పెట్టినందుకు నీ డబ్బులు నీకు ఇచ్చేసాను. కాదు ఇట్లా టార్చర్ పెట్టడం మంచిది కాదు, ఇట్లా టార్చర్ పెట్టడం మంచిది కాదు. రమ్మంటే మాట్లాడాలని రమ్మన్నా నీకు. ఇట్లా నువ్వు టార్చర్ పెట్టబాక, మంచిది కాదు. కాదు సరే, నువ్వు 10 మందిని పెట్టుకో, నా మీద ఎందుకు దొంగతనం వేస్తున్నావు? లేదు, నేను మాట్లాడేదాన్ని పిలిచాను. నేను అయితే నేను మాట్లాడాలని పిలిచాను. నువ్వు ఎందుకైతే నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు? నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నానా? పెట్టుకోపో, పెట్టుకో. మరి నేను చేశానా దొంగతనం? నేను చేశానా? సరే రుజువు చెప్పి, అయితే రుజువు చెప్పి. నేను చేశాను అంటున్నావు కదా, రుజువు చేపించి అప్పుడు అట్లాగే తీసుకోపో స్టేషన్. పదం నడువు అయితే నేను పెట్టాను నీ మీద కేసు. నన్ను ఇట్లా టార్చర్ పెట్టినావని నేను కూడా పెట్టగలను, కానీ నా బిడ్డ పెళ్లి ఉంది కాబట్టి నేను ఆలోచిస్తున్నా అంతవరకే. నా బిడ్డ నేను రాను, నా బిడ్డ పెళ్లి ఉంది కాబట్టి నేను ఆలోచిస్తున్నా. లేకపోతే నీకంటే ముందు నేనే స్టేషన్కి వెళ్ళేదాన్ని. నేను రాను, నేను ఇది మాట్లాడేదానికి పిలిపించా. ఏంటట వస్తావా రావా అంటే, వస్తావా రావా అని అసలు ఎందుకు పిలుస్తావు? ఏం కావాలి నీకు? ఏంటి అసలు ఏం నువ్వు మాట్లాడేది? కాదు ఏంద్రా నువ్వు మాట్లాడేది? అక్కడ ఏమన్నావు? కాదు అక్కడ ఏమన్నావు? కాదు ఏం దొంగతనం చేసావు? పనిలో పెట్టినందుకు నీకు ఇవ్వాల్సింది ఇచ్చా కదా. కాదు ఇట్లా చేయటం ఏమన్నా న్యాయం ఉంది నీకు? కాదు ఆడపిల్లలు పెళ్లి పెట్టుకొని రేపు నువ్వు అట్లా చేస్తుంటే ఏమన్నా ఇదిగా ఉందా నీకు? కావాల్సిందే మరి వదులు. అక్క చెల్లి ఎవలేరా? నన్ను ఎందుకు నా మీద ఎందుకు దొంగతనం చేయాలనుకుంటున్నాను? అసలు దొంగతనం చేశాను నేను. పెళ్లి ఉంది కాబట్టి నీకు ఇంతవరకు ఆలోచించాను. కాదు మొన్న కూడా అట్లా రోడ్ లో కొట్టావు, ఇప్పుడు కూడా కన్ను ఆసిపోయింది. నేను అట్లే స్టేషన్ పోయేదాన్ని. ఏడికి వచ్చేది? నీకు స్టేషన్ ఇరికిస్తే ఇప్పుడు పోయి నేను వదులు. ఏం కావాలి? కాదు నీ ఏజ్ ఏంది, నా ఏజ్ ఏంది? మా పాప పెళ్లి పెట్టుకుని ఎందుకు ఇట్లా సతాయిస్తున్నా? వద్దు మేడం, ఏం చేస్తున్నావు? ఎవరు లేరన్నారుగా? ఇంకా చెప్పు, నువ్వు ఏం చేస్తున్నావు? ఏం పని చేస్తావు? ఏం చదువుకున్నావు? ఏడికైనా వచ్చినావు నువ్వు? ఏ ఊరు నీది? ఊరేది నీది? ఏం చేస్తుంటావు? ఏం చేస్తాను నీకెందుకు అసలు? ఎవరు నువ్వు? లేదని తెలిసి ఎవరండి మీరు రమ్మన్నది? ఎవరండి రమ్మన్నది? మీకు ఏం రైట్స్ ఉన్నాయండి? మీకేమైనా రైట్స్ ఉన్నాయండి? మీకేం రైట్స్ ఉన్నాయండి? ఎవరు నువ్వు? అసలు నువ్వు బయట వచ్చేది దానికి మాకు సంబంధం ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మాట్లాడు.
నువ్వు బయటికి రా. వాడని ఒక అనవసరంగా అట్లా కాదు, మీకు సంబంధం లేదు. మీకు నువ్వు ఎందుకు రమ్మన్నా మరి? మాట్లాడండి. ఏం చెప్పు ఏంది ఎందుకు రమ్మన్నా మరి? నువ్వు కాకపోతే 100 మంది వస్తారు కదా నాకు. అంటే మీ అమ్మతో కూడా తిన్నాం అనుకురా. నీకు సంబంధం ఏంటి అసలు? మీకు సంబంధం మీకు లేదు, సంబంధం లేదు మీకు. ఏం కావాలి ఇప్పుడు? ఆమె నీకు తగ్గేసి మీ అమ్మతో కూడా ఇట్లనే ఉంటావు నువ్వు. అసలు ఏంది నాకు అర్థం కాలేదు. నీకే మధ్యలో మీకు పని లేదు అసలు. మీకు పని ఏం లేదు. మధ్యలో మీరు వస్తున్నారు. పదం ఎందుకు రా నీకు అంత గుడ్డ వరకు? ఎందుకు అయితే పెట్టుకో, సంబంధం లేదు. పెట్టుకో ఫాల్తు పట్టుకో. ఒకసారి ఆమె జోరు కోసం పనులు రాలగొడతా. నన్ను వాంటి స్టేషన్ పెట్టు తీసుకుని ఆలోచన చేస్తున్నాను. పెట్టుకోండి కావాలి. నీకు సంబంధం లేదు అసలు. మంచి సంబంధం లేదు. నేను అడుగుతున్నాను ఫస్ట్. ఏడుంటో ఈ ఫోన్ ఏది? ఈ ఫోన్ గుంజుకోవచ్చు. ఫోన్ తీసుకో ఫస్ట్. ఫోన్ మీకేనా? మీకు సంబంధం లేదు. ఫోన్ తీసుకో. ఫోన్ వస్తున్నట్టుందో కదా. కాంటాక్ట్స్ ఉన్నాయి తీస్తున్నా. మీ అయ్యమ్మని పెళ్ళమైతే పెళ్ళ మొగలైతే వాళ్ళని పిలిపిస్తా. అనిపిస్తా ఫాల్తు పాడిపోయి నీ బిడ్డ అనుకుంటా. ఏముందో నేను కూడా చూపిస్తా. ఎవరున్నాయి కాంటాక్ట్స్ ఇన్ దాంట్లో ఫోన్లో? ముందు చూద్దాం ఎవరికొందో చూద్దాం. నువ్వు ఏమేమి చేసినావు అప్పటి నుంచి మొత్తం రికార్డ్ అవుతుంది. స్టేషన్ నాకు సంబంధం లేకపోతే వనుకుందిరా? వనుకుంది. ఇదే ప్లేస్లో నీ అమ్మను నీ అక్కను ఉంటే ఏం చేస్తావురా? ఇచ్చకుండా ఉండకూడక ఇట్టే ఇంకా ఎంతమందిని ఏం చేశాడు మేడం పనిలో పెడతారని చెప్పి ఫస్ట్ స్టేషన్ పోయి ఫిజికల్ అరేంజ్మెంట్ చేస్తున్నాను. కేసు పాప పెళ్లి లేకపోతే ఎప్పుడో పెట్టేదాన్ని. నీ బిడ్డ పెళ్లికి నేను నిలబడి చేస్తా. ఎట్లా పెళ్లి కాదో నేను చూస్తా. ఇలాంటి లఫ్ట్ పడుకో. బెదిరిస్తున్నాడు మేడం. పాప పెళ్లి ఆపేస్తాను రాకపోతే చూద్దాం. ఏదాకైతే ఆదాకైతే ఇలాంటి లఫ్ట్ పడుకోకమ్మ. నువ్వు ఇంతగానో భయపెట్టేది ఎంత కుక్క గీరినట్టు ఎట్లా గీరండు చూడు. ఆంటీ నువ్వు ఇలాంటి చిల్లర ఏదో ఒక సంగతి చూస్తా. కాకపోతే మీ ఇద్దరు కలిపితే జైల్లో పెట్టి జైల్లో పోతా. నేను మీ ఇద్దరు చంపైనా జైల్లో పోతా. నేను నాకు స్పాయిల్ చేశారు మీ లైఫ్. మీ ఇద్దరికి స్పాయిల్ అయిపోతాయి. జైల్లో పెడతా. మీ ఇద్దరు కలిపి జైల్లో పెడతా. కాకపోతే అవసరం జైలుకైనా పోతా. కాబట్టి మీ ఇద్దరిని చంపైనా జైలుకి పోతా. నా ఫోన్ గుంజుకున్నాగా ఇలాంటి లఫ్ట్ కానీ కానీ నువ్వు భయపడేది. నీ బిడ్డ పెళ్ళికి నేను హామీ చెప్తున్నా గట్టిగా చేద్దాం. ఫస్ట్ పోయి మనము ఫిజికల్ హరాస్మెంట్ చేస్తుండు, నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తుండు అని చెప్పి కేసు పెడదాం. సరేనా? ఏ స్టేషన్లో వస్తుంది ఇల్లని? స్టేషన్ మొత్తం కనుకో పోయి కేసు పెడతాం. ఏడవకు ఫస్ట్. నువ్వు ఏడవ కళ్ళు చూసుకో. ఏడవకమ్మా ఏడవకు. నువ్వు ఏం అయిపోదు. నేనున్నా అని చెప్తున్నా కదా. ఏం అయిపోదు సరేనా? ఏం అయిపోదు. ఏడవకమ్మా ఏడవకు. కూర్చో ఏడవకు. సో గైస్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. మీరు పని పెట్టిపిస్తున్నా అది పెట్టిపిస్తున్నా అని ఒవ్వని ముంగట వంగి కాలు మొక్కాల్సిన అవసరమే లేదు. ఓవని ముంగట తలదించుకోవాల్సిన అవసరం లేదు. అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చినా కానీ నీది నువ్వు బతుకుతున్నావు. అర్థమవుతుందా? ఇంకొక దగ్గర లంచతనము దొంగతనము చేసినే భయపడాలి కానీ ఆ రెండుటికి పని తప్ప ప్రాస్టిట్యూషన్ చేసిన నా దృష్టిలో తప్పేం కాదు. దానివల్ల అది అమ్ముకుంటుంది. ఒకరిని పైసలు దొంగతనం చేసుకొని తింటేనే తప్పు. మిగిలిన ఏ పనులు తప్పు కాదు నన్ను అడిగితే. సో గైస్ జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్తున్నా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నా వల్ల సాల్వ్ అవుతుంది అంటే స్క్రీన్ పైన నంబర్ క్లియర్గా ఉంటుంది 77
80352539 ఈ నెంబర్కి కాల్ చేయండి. సో మేము ఇప్పుడు లీగల్గానే వెళ్తాము, ఎందుకంటే వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉంది కాబట్టి మేము నియర్ బై స్టేషన్ ఏది వస్తుందో దాంట్లో పక్కా ఫిజికల్ హరాస్మెంట్ కంప్లైంట్ ఇస్తాం. అదే కాకుండా ఆమె పరువు తీసిందని చెప్పి అది కూడా కంప్లైంట్ ఇస్తాము. సో మీరు ఇలాంటివి ఉన్నాయి అని చెప్పి భయపడి ఒక స్టెప్ వేస్తారు వెనకకండి. ఇంకా అమ్మాయిలు అయితే మన వెంబడి పోలీసు వాళ్ళు ఉంటారు, మహిళా మండలం చాలామంది మనకు సపోర్ట్ ఉంటారు. అది అమ్మాయిలైనా ఆంటీలైనా ఎవరైనా తప్పు ప్రాబ్లం ఉంది మనకు అంటే పక్క మనదికి న్యాయం ఉందంటే సపోర్ట్ చేస్తారు, బొచ్చాడు మంది ఉంటారు. మీరు లోపల భయపడి లోపల ఏదో కుమిలి ఏడ్చి ఏదేదో చేసుకోకండి. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, ప్లీజ్ కాంటాక్ట్ కండి. సో నా పేరు చెప్పుకొని డబ్బులు ఇచ్చేది వాళ్ళు అడుగుతారు, అసలు ఇవ్వకండి. నాకు ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి, నా టీంతో అరుణ్ ఉంటాడు మాట్లాడండి, వీడియో కాల్ చేయండి. వీడియో కాల్ చేసినాక కన్ఫర్మ్ చేసుకోండి, దాని తర్వాతనే మీ ప్రాబ్లం చెప్పండి, ఓకేనా? సో ఇంకేమైనా ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటే ఎనీ టైం మీరు నాకు కాల్ చేయొచ్చు.